నమస్తే, నా పేరు రవీందర్ యాదవ్. మీరు చూస్తుంది రైతు సేద్యం. మనం ఈ వీడియోలో మొక్కజొన్నలో వేసిన తర్వాత మొదటి 20 రోజులకు ముందు, అంటే వేసినాక ఒక 15 రోజులు 18-20 రోజులల్లో మనకు, అదేవిధంగా కొన్ని భూములలో కొన్ని నేలలలో అయితే మనకు 10-12 రోజులు, అదేవిధంగా వారం తర్వాత కూడా మనకు ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొక్కల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండాకుల దశ నుంచి కూడా మనకు ఈ వంకాయ రంగు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కావడానికి గల కారణం ఏంది, దీన్ని ఏ విధంగా మనము ఈ వంకాయ రంగును పోగొట్టచ్చు మొక్కజొన్నలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొక్కజొన్న పంటలో ముఖ్యంగా మనము మొదట దుక్కిలో వేయాల్సినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో, డిఏపి కానీ లేకపోతే బీస్ కానీ, వాటిని కొందరు రైతులు సమతుల్యంగా, అంటే ఒక ఎకరానికి డిఏపి బస్తా ఒక బస్తా, ఒక అర బస్తా యూరియా కలిపి వేసుకోవాలా. కానీ కొందరు రైతులు కేవలం బీస్ లేదా డిఏపి బస్తా వేస్తూ ఉంటారు. కానీ కొందరు రైతులు బీస్ మాత్రమే వేస్తారు, కానీ ఎకరానికి 2 బస్తాలు వేసుకోవాలా, కానీ ఒక బస్తా కూడా వేస్తూ ఉంటారు. కొందరు రైతులు వేస్తారు, రెండు బస్తాలు వేసినా కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ నేల స్వభావాన్ని బట్టి తొందరగా ఆ మందు కరగకపోవడం ద్వారా ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వంకాయ రంగు ఎందుకు వస్తుంది అంటే, మొక్కలో పూర్తిగా వేర్ల యొక్క ఎదుగుదల లేనప్పుడు, అంటే మనం ఇచ్చినటువంటి అడుగున వేసినటువంటి భాస్వరం ఏదైతే ఉందో, ప్రధాన పోషకమైన నత్రజని, భాస్వరం, పొటాష్, ఈ 3 మందులలో భాస్వరం అనేది ముఖ్యం. ఈ భాస్వరం అనేది వేరు యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వేర్ల ఎదుగుదల లేనప్పుడు మనకు భాస్వరం అనేది, ఫాస్ఫరస్ అనేది అందనప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీని నిర్మూలనకు పురుగు మందు స్ప్రే చేస్తున్నప్పుడు అదే పురుగు మందుల 319 లేదా 320, అంటే ప్రథమ పోషకాలు అయినటువంటి భాస్వరం, అదేవిధంగా నత్రజని, పొటాష్, ఈ 3 మందులు 19 అయినా 20 అయినా ఈ 3 మందులను మనం కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ వంకాయ రంగు పూర్తిగా తొలగి ఆకుపచ్చగా మారుతుంది. అప్పుడు మొక్కలో ఎదుగుదల అనేది మొదలవుతుంది. ఎందుకనంటే వేర్లు లోతుగా వెళ్ళక ఈ మొక్క యొక్క క్లోరోఫిల్ను కోల్పోయి ఈ విధంగా ఈ ముదురు వంకాయ రంగులోకి మారుతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీ ఫీల్డ్లో మొక్కజొన్న పంటలో మారింది అని అంటే తప్పకుండా 319 కానీ 320 కానీ కలిపి పురుగు మందుతో పాటు కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు తొందరగా మొక్క కోలుకొని వేర్లు ఎక్కువగా పెరిగి పంట యథావిధిగా పచ్చగా మారుతుంది. మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము మొక్కజొన్న యొక్క యాజమాన్య పద్ధతులైనటువంటి మొక్కజొన్నలో కలుపు మందులు, అదేవిధంగా కత్తెర పురుగు, మొగి పురుగు నివారణ, అదేవిధంగా తెగుళ్ళ నివారణ ఏ విధంగా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.